చెప్పేసి ఈరోజు మన మామూలు కార్యక్రమం మనకు క్లాస్ ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా క్వాలిటీ ఆఫ్ గుడ్ ఎంప్లాయర్ అనేటువంటి సబ్జెక్ట్ మీద నరసింహారెడ్డి గారు వీరు డాక్టరేట్ అయింది. అనేక సంస్థల్లో మోటివేషన్ క్లాస్ ఇంత మునుపు మనకు పల్లెవాడి గాంధీ ఆశ్రమంలో జరిగినప్పుడు కూడా మనకు సార్ ఇచ్చేసి అప్పుడు పాలిటిక్స్ మీద చెప్పారు. ఈరోజు మళ్ళీ వారిని ఆహ్వానించాం. అందరం కూడా శ్రద్ధగా విందాం. లాస్ట్ లో క్వశ్చన్ ఆన్సర్ అవర్ లో మాత్రమే ప్రశ్నిద్దాం. ఎవరు కూడా సెల్ ఫోన్స్ మొత్తం కూడా సైలెంట్ మోడ్ లో అన్నా పెట్టండి, స్విచ్ ఆఫ్ అన్నా చేయండి. అట్లే నోట్బుక్ తెచ్చిన వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే శ్రద్ధగా రాసుకుందాం. మధ్యలో ఎవరు కూడా లేచి వెళ్ళొద్దాం క్లాస్ అయ్యేవారు. హలో, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1 0 అన్న మన హీరో. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక సౌండ్ బస్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ సిట్ రైట్ అండ్ స్ట్రైట్. రైట్ గా కూర్చోవాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి. స్ట్రైట్ అంటే ఇప్పుడు కూర్చున్నట్టు, రైట్ గా అంటే కాలు మీద కాలు వేసుకోవడం కానీ కాలు సాపుకొని కానీ కూర్చోండి రైట్. ఇప్పుడు కూర్చున్నది స్ట్రైట్. ఎందుకంటే మీకందరికంటే కూడా వయసులో నేను పెద్దవాడినా చిన్నవాడినా? మరి మీకంటే పెద్దవాడిని నేను. నిలబడి మాట్లాడుతుంటే రైట్ గా కూర్చొని స్ట్రైట్ గా కూర్చొని వినడానికి మీకేమైనా మాయరోగమా? లేదు కదా. కాబట్టి రైట్ గా కూర్చోవాలా, స్ట్రైట్ గా కూర్చోవాలా. నెక్స్ట్ వన్, మన సాంప్రదాయం, ఆచారం, అలవాటు ప్రకారంగా ఏ కార్యక్రమాల సొమాల మొదలను ప్రారంభించిన ఆ కార్యక్రమాన్ని ఒక స్వాగతంతోనో ఆహ్వానంతోనో ప్రారంభించడం మన సాంప్రదాయం. కాబట్టి కరీంనగర్ నరసింహారెడ్డి అని సమరసింహారెడ్డి జయ భారత్ హాస్పిటల్లో ఉద్యోగుల గురించి క్వాలిటీస్ ఆఫ్ గుడ్ ఎంప్లాయీ అనే వాటి గురించి ప్రసంగించడం ఇది మొదటిసారి కాదు, రెండవసారి కాదు, మూడవసారి అసలే కాదు. ఎన్నోసారి? మొట్టమొదటిసారి. ఇది కట్టకడపటిసారి కూడా కాకూడదు. ఎందుకంటే తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఉన్నాడు. అరైజ్, అవే, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరానిబోధత, చిరస్య ధారా నిశిత, దురత్యయ దుర్గం పతః తత్ కవయ వదంతి అన్న స్వామి వివేకానందుడు యువతి ఒకల కండల్లో ఉన్నాడు. మన జయభరత్ హాస్పిటల్ జనం గుండెల్లో ఉన్నది. మీరు క్లాప్స్ కొట్టరా? ఎందుకంటే మీకు అర్థమైందా లేక వ్యర్థమైందా అని నాకు అర్థం కావాలి అంటే మీరు క్లాప్స్ అయినా కొట్టాలి, మీ ఫేస్లో స్మైల్ అయినా వెలగాలి. ఈ రెండు లేకుండా ముఖాలన్నీ జుడ్డుగా మడ్డిగా పెట్టుకొని పర్సనాలిటీ మున్సిపాలిటీలాగా పెట్టుకొని వికారమైన ఆకారంతో ఉంటే మీకు అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ క్లాస్ అయినా అర్థమైనవి చెప్పడం చాలా కష్టం, అర్థం కాకుండా చెప్పడం చాలా సులభం. నేను యూనివర్సిటీలో పని చేసేటప్పుడు ఇయర్ ఎండింగ్లో ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంది. ఆ పార్టీ ఇయర్ బిగినింగ్లో జరుగుతూ ఏమంటాం? ఎండింగ్లో అయితే ఫేర్వెల్ పార్టీ, బిగినింగ్లో అయితే ఫ్రెషర్స్ పార్టీ. ఆ ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంటే నా దగ్గర చదువుకునే విద్యార్థులందరూ కూడా మీ మాదిరిగా ఒక 100 మంది వచ్చారు. క్లాస్ మీద వైస్ ఛాన్సలర్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, టీచింగ్ స్టాఫ్ అందరూ ఉన్నారు. ఈ 100 మందిలో ఒకడు లేచి, నరసింహారెడ్డి సార్ మాకు చదువు వచ్చినట్ట రానట్ట అని అడిగాడు. ఆ మాట ఎప్పుడు అడగాలి చెప్పండి? ఎప్పుడు అడగాలి?
వెల్కమ్ పార్టీలో, ప్రెషర్స్ పార్టీలో ఎప్పుడు అడిగాడు? ఫేర్వెల్ పార్టీ అంటే హాల్ టికెట్ ఇచ్చాం, ఈ పార్టీ ఇచ్చాం, ఫోటో కూడా తీసినాం. ఎవరు ముందర అడిగాడు? వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, యూనివర్సిటీ హెడ్. మీ హాస్పిటల్ పెట్టుకున్నట్టుగా అక్కడ యూనివర్సిటీ హెడ్ ఉన్నాడు, వాడిని ముందర అడిగాడు. వాడు ఏమనుకుంటాడు? వీడు నరసింహారెడ్డి సంవత్సరం పొడుగున క్లాస్ చెప్పాడా లేదా, చదువు చెప్పాడా లేదా అనుకుంటాడు కదా. వాడు ఏం చెప్పానంటే, చూడండి రా, నేను చెప్పిన లెసన్, చెప్పని లెసన్, అయిన సిలబస్, కానీ సిలబస్, ఈ రెండు ఎప్పుడైతే మీకు ఒకే రకంగా కనబడతాయో అప్పుడు చదువు వచ్చినట్టు అన్నా. ఒకడు లేచి అయితే మాకు చదువు చూస్తారన్నాడు. ఎలా తెలిసిందంటే, చెప్పింది అర్థం కాలా, చెప్పండి అర్థం కాలా, అయింది అర్థం కాలా, కాంది అర్థం కాలా, చదువు వచ్చినట్టు అన్నాడు. అలా అయితే చదువు వచ్చినట్టు కాదు. చెప్పిన దాని ద్వారా చెప్పండి కూడా అర్థం చేసుకునే లెవెల్కి ఎదిగితే అది చదువు వచ్చినట్టు అన్నమాట. కాబట్టి ఏదైనా ఒక మీటింగ్ వస్తే ప్రయోజనాలు 4 ఉండాలి. ఇప్పుడు మీరు మీటింగ్కి వచ్చారు, 1 నేర్చుకొని పోవాలి, 2 మార్చుకొని పోవాలి, 3 కొన్ని తీసుకొని పోవాలా, కొన్ని మోసుకొని పోవాలా. ఏమిరా మార్చుకోవాలి అంటే గుడ్డలు కాదు, మార్చుకోవాల్సింది గుడ్డలు కాదు, గుణాలు మార్చుకోవాలరా. ఒక మీటింగ్ వస్తే మార్చుకోవాల్సినది గుడ్డలు కాదు, ఏం మార్చుకోవాలా? గుణాలు మార్చుకోవాలా. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇవన్నీ గుడ్డలు మార్చుకుంటాయా? అది ఎప్పుడు బర్రె ఉందనుకోండి అదే డ్రెస్, దానికి గొర్రె ఉందనుకోండి అదే డ్రెస్. కానీ మనుషులు మాత్రమే గుడ్డలు మార్చుకుంటారు, గుణాలు మార్చుకుంటారు. ఏం మార్చుకొని పోవాలరా అంటే, మన ఇంట్లో మంచి టీవీ సెట్ ఉన్నా, మంచి మేకప్ సెట్ ఉన్నా, మంచి డిన్నర్ సెట్ ఉన్నా, మంచి సోఫా సెట్ ఉన్నా, మనిషికి మంచి మైండ్ సెట్ లేకపోతే ఆ మనిషి ఎక్కడా సెట్ కాలేడు. కాబట్టి మనిషి సెట్ కావాలి అంటే మంచి మైండ్ సెట్తో ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఫ్రీగా వచ్చే దేన్నైనా చీపు అంటామని, రిస్క్ తీసుకుని ఏదైనా సాధించే వాళ్ళమని, పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని, ప్రతిభని మించిన పదును ఆయుధం లేనే లేదని, సాగుతున్న రహదారుల్లో ముఖమోటం కూడదని, గోచిపెట్టి కాకా పట్టి వ్యవహారం నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ వదిలే తాటే తప్పని, దూసుకు వచ్చి ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పరిణాళించి తీరంచేదే కిరటం గొప్పదని, ముందుకు తప్ప వెనుకొక మరలని నది మానేస్తామని, ప్రతి ఓటమిలు గెలుపును చెప్పే పాఠం ఉన్నదని, ప్రయత్నాన్ని ఆపకపోవడమే విజయ రహస్యమని, కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే కుర్రతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. ఆలోచనలు ముసలితనం లేనులంతా కుర్రతరం, 60 ఏళ్ళు మనసుకు రాని వాళ్ళదే కొత్త స్వరం. కుర్రతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. మనది కొత్త స్వరం పుట్టిందంటే ముసలిది కావాల్సింది. ముసలిది కాలేదంటే ఏమని అర్థం? పుట్టలేదని అర్థం రా. పుట్టే ఆ మధ్యకి పోదు సార్, అందరూ దూరం అయిపోయినారు. ఈ ప్రపంచంలో ఏది పుట్టినా క్రిమి కానీ కీటకం కానీ ఇది తిప్పుకోను రైట్. అది మధ్యలో ఉంటాయి కాబట్టి మీరు ఇటు తిరుగు, అందరు ఇటు తిరుగురా, అందరు నన్ను చూడండి, నా పర్సనాలిటీ రైట్. ఇప్పుడు కదా గుడ్ బాగుందా? రైట్. ఈ ఇంగ్లీష్ ఏం చెప్పానా? గెట్టింగ్ ఓల్డ్ ఈజ్ మ్యాండేటరీ బట్ ఫీలింగ్ ఓల్డ్ ఈజ్ ఆప్షనల్. ఈ ప్రపంచంలో ఏది పుట్టినా కూడా పుట్టినామంటే ముసలిది కావాల్సిందంటే, ముసలిది కాలేదంటే ఏమని అర్థం? పుట్టలేదు అని అర్థం. పుట్టుకుని ముసలిది కాబట్టి, కానీ నేను ముసలివాడిని అయినాను కాలేదనుకోవడం ఇండివిజువల్, అది ఆప్షనల్ అన్నమాట. కాబట్టి కొంతమంది 60లోనే 20 లాగా ఉంటారు నాలాగా, కొంతమంది 20లోనే 60 లాగా ఉంటారు కొంతమంది. ఎలా ఉండాలి? నాలుగందుకంటే ఫ్రెండ్, ఐ రిటైర్డ్ బట్ ఐఎమ్ నాట్ టైర్డ్. ఐ రిటైర్డ్ బట్ ఐఎమ్ నాట్ టైర్డ్. ఎందుకంటే వయస్సు అనేది శరీరానికే కానీ మనసుకి వయస్సు లేదు. నా పదవికి రిటైర్మెంట్ ఉంది కానీ నా పదవికి రిటైర్మెంట్ లేదు. కాబట్టి ఎప్పుడు ఆగా ఉండాలి. అందుకనే ఫ్రెండ్స్, మనం ఒక ఆహ్వానం, ఇదంతా కుర్రతరం, మాదంతా కొత్త స్వరం. అయితే కొన్ని యాక్టివిటీస్ లైఫ్, ఇన్యాక్టివిటీ ఇస్ డెత్, ఎక్స్పెన్షన్ ఇస్ లైఫ్, కంట్రాక్షన్ అండ్ డెత్, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్,
వీక్నెస్ ఈజ్ డెత్, లవ్ ఈజ్ లైఫ్, జెలసీ ఈజ్ డెత్ అని స్వామి వివేకానందుడు ఆది ముత్యాల లాంటి 4 నిత్య సత్యాలు చెప్పాడు. మొదటి ఏం చెప్పాం? యాక్టివిటీ ఈజ్ లైఫ్, ఇన్యాక్టివిటీ ఈజ్ డెత్. అంటే ఏదైనా పని చేస్తూ ఉంటే బతికినట్టు లెక్క, ఏ పని చేయకుండా బెల్లం కొట్టిన గుండ్రాయిలాగా మన్నుతున్న పూడుబామలాగా ఉంటే చచ్చిపోయినట్టు లెక్క. ఒక యాక్టివిటీ. ఇంకొక యాక్టివిటీ చెప్తాను. మీలో ఎవరికైనా చెయ్యి లేకపోతే చేయతండి. బాగా ఇనుండ్రా, చెయ్యి లేకపోతే పెడతారా? చెయ్యి నేనేమైనా తప్పు చెప్పానా? నేను అన్ని కరెక్ట్గా చెప్తాను కదా. చెయ్యి లేకపోతే చేస్తే చేయనట్టే కదా. సరే పోని, మీలో ఎవరికైనా ఇల్లు లేకపోతే చేయతండి. ఇల్లు లేనివారు. నేను ఆ మాట అడగలేదు కదా. నేనేదో ఇల్లు అడిగాను కానీ సొంత ఇల్లా బడికి ఇల్లా అని అడగలేదు కదా. కాబట్టి ఇల్లు లేని వాళ్ళు, ఏదో ఇంట్లో ఉంటాను కదా, బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్ ఉంటాం కదా. సరే, మీలో ఎవరికైనా సెల్ ఫోన్ లేకపోతే చేయతండి. సెల్లు లేకపోతే రైట్. అంటే చెయ్యి లేని వారైనా ఉన్నారేమో కానీ, ఇల్లు లేని వారైనా ఉన్నారేమో కానీ సెల్లు లేని వారు లేరు కదా. కాబట్టి ఎవరికైనా సెల్ ఫోన్ లేకపోతే కొనుక్కోండి. ఎందుకంటే ప్రతి వాడికి సెల్ ఫోన్ ఉండాలా. ఎందుకు ఉండాలంటే మన సెల్ ఫోన్ మన కోసం కాదు, మనతో మాట్లాడాలా అని అనుకున్న ఇతరుల కోసం. మన ఫోన్తో మనం ఏం మాట్లాడతాం? మనతో మాట్లాడాలనుకున్న ఇతరుల కోసం. అన్న నాతో మాట్లాడాలంటే నాకు ఫోన్ ఉండాలి, నేను అంతా మాట్లాడితే ఆయన ఫోన్ ఉండాలి కదా. కాబట్టి మన ఫోన్ మన కోసం కాదు. మరి ఎవరి కోసం? ఇతరులందరి కోసం కాదు, మాట్లాడాలనుకున్న ఇతరుల కోసం. చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఏం పడదా మన ఫోన్తో. కాబట్టి సెల్ ఫోన్ ఎవరి కోసం? మనతో మాట్లాడాలా అని అనుకున్న ఇతరుల కోసం. కాబట్టి ఫ్రెండ్స్, లిసన్ వెల్, లాఫ్ వెల్, అబ్జర్వ్ వెల్, అబ్జర్వ్ వెల్, వాక్ వెల్, టాక్ వెల్, eat well, drink well, do well, think well, but don't think about yourself. మీ తల్లిని గురించి ఇప్పుడు ఆలోచించవద్దు. ఎందుకంటే ఆ ఫోన్ అనేది మంచిగా ఉపయోగిస్తుంది, చెడు కూడా ఉపయోగిస్తుంది. ఆ ఫోన్లన్నీ కూడా నేను స్పీచ్ ఆపేల దాకా సైలెన్స్లో పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ చేయండి. మీరు అనుకోవచ్చు, ఈ లోపల నాకేమొస్తుంది ఫోన్ అని. అది మాదర్చేది. ఇది ఎప్పుడైతే రాదనుకుంటామో అప్పుడే వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మన బాత్రూమ్లో వెళ్ళినప్పుడు వస్తుంది అది, లేదా బస్సు ఎక్కేటప్పుడు వస్తుంది, లేదా టికెట్ కొనుక్కున్నప్పుడే వచ్చేస్తుంది. కాబట్టి అవన్నీ సైలెన్స్లో పెట్టుకోండి. నేను స్పీచ్ ఆపే లోపల ఏ ఫోన్ అయితే మోగుతుందో ఆ మోగిన ఫోన్ నేను తీసుకోను, ఆ పక్కన కూడా వాళ్ళ ఫోన్ తీసుకుంటా. మీ ఫోన్ పోకుండా ఉండాలంటే మీరు మీ ఫోన్ సైలెంట్ పెట్టక్కర్లా. ఈ పక్కన ఆ పక్కన ఆ పక్క ఈ పక్క అయినా సైలెన్స్ లో పెట్టాలి. కాబట్టి దాన్ని సైలెన్స్ పెట్టుకోండి. అది ఒకటి యాక్టివిటీ. రెండవ యాక్టివిటీ, మీలో ఎవరికైనా బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే చేయతండి. బీపీ లేని వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు, మీరు షుగర్ ఉన్నవాళ్ళు కాదు, బీపీ లేని వాళ్ళు, షుగర్ ఇవ్వాలి, రైట్ దించండి. అయితే హాస్పిటల్లోనే ఉన్నారు కాబట్టి రేపు ఉదయాన్నే మీరు వెళ్ళి బీపీ షుగరు టెస్ట్ చేయించుకోవాలా. ఎందుకంటే బీపీ లేకపోయినా షుగర్ లేకపోయినా మనిషి వస్తాడు రా. బీపీ ఉండాలా, షుగర్ ఉండాలా. అది కంట్రోల్లో ఉంటే ఆరోగ్యం, కంట్రోల్ తప్పితే మందులు వేసుకోవాలా. కాబట్టి ఉండాలి కదా. తిన్న తర్వాత ఎంత, తినక ముందు ఎంత, పైన ఎంత, కింద ఎంత ఉంటాయి కదా. కాబట్టి బీపీ ఉండాల్సిందే, షుగర్ కూడా ఉండాల్సిందే. అయితే కంట్రోల్లో ఉంటే ఆరోగ్యం, కంట్రోల్ తప్పితే మందులు వేసుకోవాలి. రేపు చేసుకుంటారు అందరూ అయితే చెప్పాం. రైట్. నెక్స్ట్, మూడవ యాక్టివిటీ, మనకు 2 రకాలైన లైన్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్, కర్వ్డ్ లైన్ అని. స్ట్రైట్ అంటే సరళ రేఖ, వక్ర రేఖ వంకరగా ఉండి. మీలో ఎవరెవరికైతే సరళ రేఖ స్ట్రైట్ లైన్ ఇష్టమో వాళ్ళు చేతని, సరళ రేఖ ఇష్టమైన స్ట్రైట్ లైన్.
అంటే ఏం చెప్తాడో అని వీళ్ళకి బాధ. ఎత్తితే ఏం చెప్తాడు, ఎత్తకపోతే ఏం చెప్తాడు అది వాళ్ళు డైలాగులో ఉన్నారమ్మా. సరే, నాకు మాత్రము సరళ రేఖ అంటే ఇష్టం లేదు, వక్రరీతి ఇష్టం. వక్రగీతే ఇష్టం ఎందుకంటే మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వస్తే మనం కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉంటాడుగా, గుండె వైద్యుడు ఉన్నాడు మనకు, గుండె డాక్టర్. ఆయన దగ్గరికి పోతాని ఆయన మొదలు చేసేది ఏంటి, ఈసీజీ చేస్తాడు. ఇక్కడెక్కడ బాగా దగ్గర కూర్చుదు, ఈసీజీ చేస్తాడు. ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్. ఆ గ్రాఫ్ లో కనుక లైన్ సరళగా వచ్చిందనుకోండి చచ్చిపోయినట్టు లెక్క. కిందికి మిందికి కిందికి మిందికి గ్రాఫ్ వస్తే బతికినట్టు లెక్క. అంటే ఏమని అర్థం, మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండాలి, ఆటుపోట్లు ఉండాలి, లోటుపాట్లు ఉండాలి, కష్టాలు ఉండాలి, సుఖాలు ఉండాలా, వెన్నెల ఉండాలి, వెలుగు ఉండాలి, అన్నీ ఉండాలి. ఒకే రకంగా జరిగిపోతుంది అనుకోండి ఆ జీవితంలో ఆనందం ఉండదు, అన్నీ ఉండాలి. అందుకని చూడండి, ఒక నది మైదానంలో ప్రవహిస్తుంటుంది అనుకోండి, ఆ మైదానంలో ప్రవహించే నదిని చూడడానికి పోతామా, లేకపోతే వాటర్ ఫాల్ కొండ నుంచి దూకుతా ఉంటుంది జలపాతాలు చూడడానికి పోతామా? జలపాతాలే కదా, అది రకరకాల దూకుతుంటుంది కదా. ఈ మధ్యన 16, 10, 18 తేదీల్లో తమిళంలో కుర్తాలంలో 5 వాటర్ ఫాల్స్ చూసేసాను. నదులు చూడలే, వాటర్ ఫాలే. అంటే జీవితంలో కూడా కష్టాలు ఉండాలి, నష్టాలు ఉండాలి, ఆటుపోట్లు ఉండాలి, లోటుపాట్లు ఉండాలి. అందుకని జీవితంలో గెలుపును పట్టుకున్నవాడు గొప్పవాడు కాదు, ఓటమిని తట్టుకున్నవాడు గొప్పవాడు. గెలుపును పట్టుకున్నవాడు గొప్పగాడు, ఓటమిని తట్టుకున్నవాడు గొప్పవాడు. 2019లో నారా చంద్రబాబు నాయుడు గొప్పవాడు, 24లో జగన్ గొప్పవాడు. ఆ రోజు గొప్పవాడు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది కూడా. ఆఫ్టర్ ఆల్ 23 వచ్చే ఇంకా బతికినాడు కదా. ఇప్పుడు 11 వచ్చినా కూడా సాగుకుండా బతకతా ఉన్నాడంటే వాడికి ఎంత దమ్ము ఉండాలో, ధైర్యం ఉండాలి చెప్పండి. కాబట్టి ఏ ఓటమి తట్టుకునే శక్తి, దిల్లు దిమాకు మనకు ఉండాలా. వాటి కష్టాలు వస్తే వాటికి భయపడకూడదు. అందుకని ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్, కంట్రాక్షన్ ఇస్. సంకోచిస్తే చనిపోయిన లెక్క, వ్యాకోచిస్తే బతికినట్టు లెక్క. సంకోచిద్దామా వ్యాకోచిద్దామా? వ్యాకోచ ఎక్స్పాన్షన్, హాస్పిటల్గా పెంచాలా, డిపార్ట్మెంట్ పెంచాలా, బిల్డింగ్లు పెంచాలా, వేరే ఊళ్ళో కూడా పెట్టాలా, అప్పుడే బతికినట్టు లెక్క. అయితే ఫ్రెండ్స్, వాట్ ఈజ్ లైఫ్ అని స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంసను అడిగాడు. మీరు చెప్పండి, వాట్ ఈజ్ లైఫ్? నేను చెప్తా. లైఫ్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఎనీబడి హూ స్టాప్ లెర్నింగ్ స్టాప్ లివింగ్. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్ ఐ లెర్న్. అంటే జీవితం అంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే. ఏ రోజైతే మనం కొత్తవి నేర్చుకోవడం మానేస్తామో ఆ రోజు బతకడం మానివేసిన వాడితో సమానం. కాబట్టి వచ్చేదాకా వల్లించాలా, చచ్చేదాకా చదవాలరా. జీవితం అంటే వచ్చేదాకా వల్లించాలా, చచ్చేదాకా చదవాలా. అందుకని ఒక యూనివర్సిటీలో నేను క్లాస్ చెప్తున్నాడు కదా, సార్ మీరు చెప్పండి జీవితం అంటే ఏమిటని. నేను చెప్పాను, జీవితం అంటే నేర్చుకోవడం. జీవితం అంటే నేర్చుకోవడం అంటే ఏది ఎలా నేర్చుకోవాలనో అది అలా నేర్చుకోవడము జీవితం. డ్రైవింగ్ ఉందనుకోండి, డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలా? స్కిప్పింగ్ లాగా కాదు, స్విమ్మింగ్ లాగా కాదు, డ్రైవింగ్ లాగా నేర్చుకోవాలరా. డ్రైవింగ్ లాగా రాకదే. అదే కెమిస్ట్రీ ఎలా నేర్చుకోవాలా? ఫిజిక్స్ లాగా కాదు, కెమిస్ట్రీ లాగా నేర్చుకోవాలి. కాబట్టి జీవితం అంటే కొత్తవి నిరంతరం నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడం ఏం చేయాలి? ముందు లెర్న్ టు లిజన్. మనము వినడం నేర్చుకోవాలా. స్పీచ్ మాటలు మాట్లాడడం కాదు, వినడం నేర్చుకోవాలి. అయితే వినడం అవకాశమా, మాట్లాడడం అవకాశమా? వినడం అవకాశం. మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను. ఏది అవకాశం? వినడం అవకాశం. ఎందుకు చెప్పాలి దానికి ప్రశ్న. వినడం అవకాశం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవడు మాట్లాడినా, మోడీ మాట్లాడినా వాళ్ళ డాడీ మాట్లాడినా, మోదీ మాట్లాడినా వాళ్ళ డాడీ మాట్లాడినా, జగ్లకు మాట్లాడినా, తొగ్లకు మాట్లాడినా, లపాకి మాట్లాడినా, తుపాకి మాట్లాడినా, జైలరెడ్డి మాట్లాడినా, జైపాల్ రెడ్డి మాట్లాడినా, ఈ నరసింహారెడ్డి మాట్లాడినా, సమసింహారెడ్డి మాట్లాడినా తెలిసినవే మాట్లాడతారు. వింటే తెలియని కూడా వింటాం. కాబట్టి
వినడం గొప్ప అవకాశము. బట్ లర్న్ టు లిజన్. ఎవరు చెప్పినా మనము వినడం నేర్చుకోవాలి. అందుకని చెప్పారు, వినదగు ఎవరు చెప్పినా వినంతని వేగపడక వివరింపదగును కానీ కళ్ళ నిజము తెలిసిన మనుషుడు నీతిపరుడు మహిళ సుమత. కాబట్టి ఎవరు చెప్పినా సునిగే సభికి కరియే మనకి. అందరు చెప్పింది వినాలి, మన మనసు నచ్చింది చేయాలి. కాబట్టి వినడమే గొప్ప అవకాశము. అది ఎలా వినాలి? లిజన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్. ఉగ్ర ఏకాగ్రతతో, భయంకరమైన ఏకాగ్రతతో వినాలి. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత, ఏకాగ్రత అంటే ఎంతసేపు చెప్తారా ఇది? కాబట్టి కాన్సన్ట్రేషన్ అంటే, కాన్సన్ట్రేషన్ మీన్స్ ద ఎబిలిటీ టు డైరెక్ట్ all your efforts and attention on one particular thing without thinking of any other things. అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీదనే మన మనస్సును కేంద్రీకరించడం, మన మనస్సును నిలబెట్టడం. అన్నం తింటా ఉంటే అన్నాన్ని గురించి, లేదా కూర తింటుంటే కారంగా ఉందా, చప్పగా ఉందా, ఉప్పగా ఉందని, తల దూవుతా ఉంటే ఎలా దూకోవాలి, మధ్య పాపట పక్క పాపట అని, డ్రెస్ వేసుకుంటే ఏ ప్యాంట్కి సెట్ వేసుకోవాలని, ఈ పని చేస్తుంటే ఆ పని మీద మన మనస్సును నిలబెట్టడమే కాన్సన్ట్రేషన్. అయితే ఇప్పుడు మీరు ఒక పని చేయాలా, నేను ఒక పని చేయాలా? మీరు చేయాల్సిన పని ఏమిటి? వినడం. నేను చేయాల్సిన పని ఏమిటి? మాట్లాడడం. కాబట్టి మీరు మాట్లాడకూడదు, నేను వినకూడదు. కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. మీరు వినాలి, నేను మాట్లాడాలి. కానీ మీరు వినకపోయినా వినట్టు బిల్డప్ ఇచ్చే అవకాశం మీకు ఉందా లేదా? కదా. కానీ నేను మాట్లాడకపోయినా మాట్లాడినట్టు బిల్డప్ ఇచ్చే అవకాశం నాకుందా? లేదు కదా. అంటే నేను మాట్లాడి తీరాలి, మీరు విని తీరాలి, అంతే కదా. కానీ అవకాశం ఉంది, వినకపోయినా వినట్టు బిల్డప్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వింటున్నారా, లేక బిల్డప్ ఇస్తున్నారా, నటిస్తున్నారా అని నాకు తెలియాలి అంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ప్రశ్న జాగ్రత్త వినాలి. హైదరాబాదులో పాత బస్తీలో చార్మినార్ సెంటర్లో ఒక గల్లీ అంటే సందు పక్కన ఒక దీవార్ అంటే గోడ, ఆ గోడ మీద 10 కుక్క పిల్లలు ఉన్నాయి. అందులో 5 దూకాలనుకున్నాయి. ఇంకో గోడ మీద ఉంటాయి 10 ఉంటాయిరా. దూకాలనుకున్నా కానీ దూకలేదు కదరా. నేనేమో తప్పు చెప్పానో చెప్పండి, నేను అన్ని ఒప్పులే చెప్తా, తప్పు చెప్పలేదు చెప్పాను. దూకాలనుకున్నా కానీ దూకలేదు కదా, మరి ఐడెంటిటీ అయితే అంటే జాగ్రత్త వినాలి. లిజన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్ అని చెప్పినాను. కాబట్టి శ్రద్ధగా ఉగ్ర ఏకాగ్రతతో వినాలి. వింటే ఏం లాభం? ఎందుకురా కాన్సన్ట్రేట్ అంటే లైఫ్ ఈజ్ ఏ చైన్, వైఫ్ ఈజ్ ఏ వైన్, లవర్ ఈజ్ ఏ పెయిన్, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ గెయిన్, నాలెడ్జ్ ఈజ్ ఏ బ్రెయిన్, బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఏ మెయిన్. క్లాస్ కొట్రా అన్నిటికంటే. ఎందుకంటే ఫ్రెండ్, ఇఫ్ అండర్స్టాండ్ సే అండర్స్టాండ్, డోంట్ అండర్స్టాండ్ సే డోంట్ అండర్స్టాండ్, ఇఫ్ అండర్స్టాండ్ సే డోంట్ అండర్స్టాండ్, హౌ అండర్స్టాండ్, యు అండర్స్టాండ్ ఆర్ నాట్ అండర్స్టాండ్. తెలుగులో చెప్తారా? మీకు అర్థమైతే అర్థమైందని చెప్పాలి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పాలి. కానీ కొంతమంది ఖతర్నాక్ వ్యక్తులు, కొంతమంది నస్లేహరాములు, కొంతమంది ముదురులు, మరి కొంతమంది దేశముదురులు ఉంటారు. వీళ్ళు అర్థమైన అర్థం కానట్టు, అర్థం కాకపోయినా అర్థమైనట్టు బిల్డప్ ఇస్తారు. మరి మీకు అర్థమైందా లేక వ్యర్థమైందా? నాకు అర్థం కావాలి అంటే మీ ఫేస్లో స్మైల్ అయినా ఎలగాలి, మీరు క్రాఫ్ట్ అయినా కొట్టాలి. ఈ రెండు లేకుండా ముఖాలన్నీ జిడ్డుగా మడ్డిగా పెట్టుకొని, పర్సనాలిటీ మున్సిపాలిటీలాగా పెట్టుకొని వికారమైన ఆకారంతో ఉంటే మీకు అర్థం కాలేదు, నాకు అర్థం అవుతాడు. ఎందుకంటే నేను వారానికి 8 రోజులు నెల్లూరులో ఉన్నాను. వారానికి 8 రోజులు రా. మరి 8 అంటే బెల్లం ముట్టండి అలాగుంటూనే ఉండదు. తప్పు చెప్తే ఇవి చెప్పినా తప్పే. ఐడు చాలక 8 అయితే బాగున్నానని విద్యాలయాలు, వైద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, అకాడమీలు, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ తిరగతా ఉంటే నాకున్న ఒకే ఒక భార్య, కొందరికి 2 ఉంటారు కాబట్టి నాకు ఒక్కటే కాబట్టి ఆమె అయ్యా నువ్వంటే క్లాస్ అంటావు, అంటే సెమినార్ అంటావు, లేదా ఇంకొక కాన్ఫరెన్స్ అంటావు, మొన్న ఎక్కడికి వెళ్ళావు,
తమిళనాడులో తిరునల్వేలి, నిన్న ఇక్కడికి వెళ్ళాం, విజయవాడ ఈపీ హెచ్ఆర్డిఏ, ఏది ఎదుగుతున్నావు అన్న పిలిచాడు, ఏ భారత్ హాస్పిటల్లో వాళ్ళ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ ఎంప్లాయీ చెప్పడానికి పోతున్నానన్నాను. ఆమె అడిగింది, నువ్వు నిజంగా జయ భారతికి పోతున్నావో, మరి ఎక్కడికి పోతున్నావో, మరి ఎందుకు పోతున్నావో నాకెలా తెలుస్తుందని నేను చెప్పాను. ఈ నరసింహారెడ్డి అనే సమరసింహారెడ్డి క్లాస్ రేదిస్తా ఉంటే వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఆ చప్పట తప్పెట్టి నెల్లూరులు, మౌంట్ లేవుట్టులు, లెక్చరర్స్ కాలనీలో నీకు వినపడతాయని చెప్పేసి వచ్చాను. వినపడకపోతే కొంప కూర్చున్న తర్వాత చర్మం గురించి చెప్పులు గుర్తించుకుంటాను అన్నాడు. కాబట్టి మా కాపురం అనే గోపురం కోలడం, కొని పోకపోవడం మీరు కొట్టే సప్పట్ల మీద ఆధారపడి ఉంది. సప్పట్లు తప్పగా ఉంటే కొలరా, సప్పట్లు గొప్పగా ఉండాలి. అందుకని ఒక పేరు చెప్తాడు, సభకు వచ్చినప్పుడు చప్పట్లు చరచుటే సరసహృతిని వ్యక్తపరచు గుర్తు మూల గొడ్లబూ పొవ్వలు కూర్చొన్నలా మంచి నుంచి ప్రోత్సహించవలయే. మన శత్రువు చెప్పిన మంచి మాట మన చప్పట ద్వారాను ఎంకరేజ్ చేయాలి. కాబట్టి లిజన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ లిజన్ పాజిటివ్లీ. ఎవరు చెప్పినా కూడా పాజిటివ్ గా వినడం నేర్చుకోవాలి. పాజిటివ్ అంటే మంచి మనస్సుతో, మంచి దృక్పథంతో, మంచి వైఖరితో వినడము నేర్చుకోవాలి. మనకు 4 పాజిటివ్ ఉండాలి అన్నాం. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ పర్సనాలిటీ, పాజిటివ్ ప్రెజెంటేషన్, పాజిటివ్ అప్రోచ్. 4 పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ పర్సనాలిటీ, పాజిటివ్ ప్రెజెంటేషన్, పాజిటివ్ అప్రోచ్. 2 మాత్రం నెగటివ్ రావాలి. అందులో మీరందరూ డాక్టర్ వృత్తులు ఉన్నారు కాబట్టి ఒకటి తెలుసు, అది నేను చెప్పాను. రెండవది చెప్తాను, కరోనా పాజిటివ్ రాకూడదు, అది మాత్రం నెగిటివ్ రావాలి. నెగిటివ్ రావాలి చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. కాబట్టి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ పర్సనాలిటీ, పాజిటివ్ ప్రెజెంటేషన్, పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. ఈ 4 మనకు పాజిటివ్ గా ఉండాలి. అయితే పాజిటివ్ గా వింటే బెనిఫిట్స్ ఉండాలి కదా. ఇఫ్ యు లిసన్ పాజిటివ్లీ, మీరు కనుక పాజిటివ్ గా వింటే 5 బెనిఫిట్స్. సౌండ్ బికమ్స్ మ్యూజిక్, మూమెంట్ బికమ్స్ డాన్స్, స్మైల్ బికమ్స్ లాఫ్టర్, మైండ్ బికమ్స్ మెడిటేషన్, దెన్ యువర్ లైఫ్ బికమ్స్ సెలబ్రేషన్. కాబట్టి మీరు కనుక పాజిటివ్ గా వింటే బెనిఫిట్స్ ఏమనుకున్నారు? 5. సౌండ్ బికమ్స్ మ్యూజిక్, సౌండ్ ఏమవుతుందిరా? సంగీతం అవుతుంది. మూమెంట్ బికమ్స్ డాన్స్, కదలిక ఏమవుతుంది? నాట్యం అవుతుంది. స్మైల్ బికమ్స్